మనం రోజు తినే ఆహారంలో పండ్ల యొక్క ప్రాముఖ్యత ఎంతో మనందరికీ తెలుసు కదండి. అలాంటి పండ్లలో ఒకటైన యాపిల్ పండు కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. యాపిల్ పండు తినడం వలన కలిగే లాభాలు ఏంటో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. యాపిల్ని తెలుగులో సీమరేగి పండు అని పిలుస్తారు. అలాగే దానికి ఇంకొక పేరు కూడా కాశ్మీర ఫలం అని అంటారు. యాపిల్ రోసేసి జాతికి చెందిన పండు. యాపిల్ ఫ్రూట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన మొదటి 3 పంటల్లో ఒకటైన పంట. యాపిల్ పండు రోజుకొకటి తింటే వైద్యుడి అవసరం లేదని మన పెద్దలు అంటుంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏ పండు తిందామనుకున్నా ప్రతిదీ కెమికల్స్ తో నిండి ఉంటాయి. మనం వాటిని శుభ్రంగా కడుక్కొని తినాల్సి ఉంటుంది. అలాగే యాపిల్స్ కూడా ఎర్రగా నిగనిగలాడడానికి పైన మైనం పూత పూస్తారు. మనం యాపిల్స్ తినేటప్పుడు ఆ యాపిల్స్ పైన మైనం పూత ఉన్నది లేనిది చెక్ చేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తింటే సరిపోతుంది. యాపిల్ పైన మైనం పూత ఉన్నట్లయితే చాక్తో పైన గీస్తే మొత్తం మైనం ఊడిపోతుంది. అలా కాదనుకున్నా గోరువెచ్చని నీటిలో యాపిల్ వేసిన మైనం మొత్తం కరిగిపోతుంది. తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కొని ఆ యాపిల్స్ ని చక్కగా తినొచ్చు. యాపిల్స్ తినేటప్పుడు తప్పనిసరిగా తొక్కతో పాటు తినాలి. యాపిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనం యాపిల్స్ కట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే మొదట్లో వైట్ గా ఉంటుంది, కానీ కొంత సమయానికి వాతావరణంలో ఉండే ఆక్సిజన్ తో రియాక్ట్ అయి ఫెర్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. దాని కారణంగా యాపిల్లో అక్కడక్కడ నల్లగా మారుతూ ఉంటుంది. దీనికి కారణం యాపిల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన. గర్భిణీ స్త్రీలు, ప్రసవానంతరం నెలసరిలో ఉన్న ఆడవారు ఎక్కువగా ఈ యాపిల్స్ ని తీసుకోవడం వలన రక్తహీనత రాకుండా ఉంటుంది. అలాగే యాపిల్ ని ఆడవారనే కాదు, మగవారు, చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కువగా తీసుకోవచ్చును. ఎందుకంటే యాపిల్ ని తినడం వలన చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది యాపిల్ ని చిన్నపిల్లలకి ఉడకబెట్టిస్తారు. అలా మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. యాపిల్ని స్మాష్ చేసి చిన్నపిల్లలకి తినిపించవచ్చును. ఇప్పుడున్న కాలంలో బయట కూడా చాలా రకాల యాపిల్ జ్యూసెస్ దొరుకుతుంటాయి. దయచేసి అలాంటివి మాత్రం పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ కూడా కలిసి ఉంటాయి. పిల్లలు తినలేరు అనుకుంటే అలాంటప్పుడు యాపిల్ జ్యూస్ని ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చును. ఈ యాపిల్ని రోజుకొకటి తీసుకోవడం వలన రక్తహీనతను తగ్గించవచ్చును. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ పనితీరుని పెంచుతుంది. యాపిల్లో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. యాపిల్ తొక్కులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల తొక్కతో పాటు తింటే ఎంతో మంచి జరుగుతుంది. అలాగే యాపిల్లో కొంతవరకు విటమిన్ సి కూడా ఉంటుంది. మిగతా ఫ్రూట్స్ తో పోలిస్తే యాపిల్లో కాస్త తక్కువ విటమిన్ సి ఉంటుంది. యాపిల్ తినడం వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్ ని తినడం వలన అది క్లోమ గ్రంథిని కూడా రక్షిస్తుంది. క్లోమ గ్రంథికి రక్షణ కలగడం వల్ల టైప్ 2 షుగర్ ను దారితీసే పరిస్థితులను అడ్డుకట్ట వేస్తుంది. యాపిల్ తినడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చును. ఎలా అంటే యాపిల్ తినడం వలన తొందరగా డైజెషన్కి రాదు, దాని వలన తొందరగా ఆకలి వేయదు. దీంతో అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే రోజుకొక యాపిల్ తింటే శరీరంలో ఉండే డిఎన్ఏను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షిస్తుంది. ఒకవేళ శరీరంలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగితే క్యాన్సర్ కు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అంటే యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది అన్నమాట. ఆ విధంగా కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. యాపిల్లో ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 15 అనే ఫ్లవనాయిడ్ ఉంటుంది. ఇది ఇంటర్నల్ ఆర్గాన్స్ పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్ పీల్ ని తీసి తినడం వల్ల ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లవనాయిడ్స్ తొక్కలోనే వీటి శాతం ఎక్కువగా ఉంటుంది. యాపిల్ పీల్ తీసి తినడం వలన వీటన్నింటినీ కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువలన యాపిల్ ని తొక్క తీసి తినకుండా
తొక్కతో పాటు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాపిల్ ని తొక్కతో తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ ద్వారా మలబద్ధకంను తగ్గించుకోవచ్చును. పొట్టలో ఉండే ప్రాబ్లమ్స్ ను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చును. యాపిల్ తొక్కలో ఉండే పీచు పదార్థం ద్వారా రక్తనాళాలు చిట్లిపోకుండా ఉంటుంది. దాని ద్వారా హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. యాపిల్ రోజుకొకటి తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి, మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్లో ఉండే విటమిన్ ఇ వలన చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చును. విటమిన్ కే వలన బోన్స్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. నార్మల్ బ్లడ్ క్లాటింగ్ ను కూడా పెంచుతుంది. యాపిల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ని మెయింటైన్ అవ్వడానికి సహాయపడుతుంది. నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీగా అవడానికి కూడా సహాయపడుతుంది. యాపిల్ ని తినడం వలన ఎనిమియాను, అల్జీమర్స్ ను తగ్గించడానికి సహాయపడవచ్చును. సలైవా ప్రొడక్షన్ ను కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఎక్కువగా యాపిల్స్ ని తీసుకోవడం వలన కళ్ళకి కూడా ఎంతో మంచిది. ఐసైట్ ని తగ్గిస్తుంది. నైట్ బ్లైండ్నెస్ ని కూడా తగ్గిస్తుంది. ఇప్పటి వరకు యాపిల్ తినడం వల్ల కలిగే లాభాలను చూసాము. అదే విధంగా యాపిల్ ని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదనుకుంటే జరిగే నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ తినేటప్పుడు తొక్కను తినాలని చెప్పాం కదా, కాబట్టి యాపిల్ ఫ్రూట్ ను శుభ్రంగా కడుక్కొని దానిపైన మైనం ఏదైనా ఉంటే పూర్తిగా తొలగించుకొని తినాలి. అదే విధంగా అందులో ఉన్న సీడ్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఎందుకంటే సీడ్స్ లో సైనైడ్ అంటే పాయిజన్ ఉంటుంది. యాపిల్ సీడ్స్ ని తినడం వలన చాలా రకాల సమస్యలు వస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా పెంచుతుంది. యాపిల్ సీడ్స్ 1 కప్పు వరకు తింటే చనిపోయే పరిస్థితి కూడా వస్తుందంట. అందువలన యాపిల్లో ఉండే సీడ్స్ ని తినకుండా బయట పడేయాలి. అదే విధంగా చిన్నపిల్లలకి మనం ఇచ్చేటప్పుడు యాపిల్లో ఉండే సీడ్స్ అన్ని తొలగించి పిల్లలకి యాపిల్ కట్ చేసి ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ADHD, ఆటిజం, హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకు యాపిల్ను కాస్త వరకు తగ్గిస్తే మంచిది. ఈ వీడియోలో యాపిల్ కోసం మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.